మానవులం మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎవరైనా సరే మానవత్వంతోనే ఉండాలి. భగవంతుడు అందరినీ సృష్టించాడు. అందరికీ ఒకే రక్తము, అందరం ఒకే గాలి పీల్చుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా పృథివీ మీద భూమి మీదనే జీవిస్తున్నాం. అలాంటిలో వ్యత్యాసం ఎందుకు? ఒకరినొకరు చంపుకోవడం అనేది ఒక పులి ఒక సింహము అలాంటివే చేస్తాయి. ఆ జాతికి చెందిన మానవులమా మనమే పరీక్షించుకోవాలి. మనం జీవించుతున్నామంటే ఆహారం తీసుకుంటున్నామా, లేకుంటే ఇంకా మనిషి వదిలిపెట్టిన దాన్ని ఏమైనా తీసుకొని జీవించుతున్నారా? వాళ్ళు అలా చేయటం వల్ల వాళ్ళని ఏమనాలనో అర్థం కావట్లేదు. బంగ్లాదేశ్ దేశం అనేది చాలా చిన్న దేశము. భారతదేశంలోని జనమంతా ఏకమైనట్టయితే ఆ దేశం అసలు కొట్టుకుపోతుంది, ఎక్కడుందో కూడా కనిపించకుండా పోతుంది. మన యొక్క దాంట్లో కూడా గ్లోబ్లో కూడా కనిపించకుండా ఉండే విధంగా ఉంటుంది. భారతదేశీయులంటే మెత్తటి వాళ్ళు కాదు, వాళ్ళు అహింసా పరులు. అంతేగాని వాళ్ళని హింసించటం వలన వారే ఖండించాల్సిందే. ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ విషయాన్ని ఖండించాలి. ఎవరిని కూడా మన దేశంలో ఎవరున్నా మనము ఎవరిని కూడా హింసించటం లేదు, ఎవరిని దూరం చేయటం లేదు. అలాంటిది వారు మానవులని మనం అనుకుంటున్నాం. వాళ్ళ దగ్గర అక్కడున్నా కూడా వాళ్ళు కూడా అదే విధముగా అనుకోవాలి. ఇలాంటి మారణ హోమాన్ని మాత్రం మనం తప్పనిసరిగా ఖండించాలి. ఈ సంఘటన మాత్రం ఏ దేశంలో ఎక్కడ ఎప్పుడు కూడా జరగకుండా విధముగా అందరికీ కూడా వారికి బుద్ధి వచ్చే విధంగా మీరందరూ తెలియజేయాలని మనం చేస్తున్నాం. హిందువుల మీద జరుగుతున్న ఆకృత్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. నిజంగా భారత్ అద్భుతమైన పొజిషన్కి రాబోతుంది. అవి వికటాట్టహాసం చేస్తున్నాయి. భారత్ను చూసి ప్రపంచ దేశాలు కుళ్ళుకుంటున్నాయి. ఈరోజు భారత్ టాప్ 3 పొజిషన్లోకి రాబోతుంది. దీంట్లో కుట్రలో భాగంగానే కాంగ్రెస్ కమ్యూనిస్టు దేశాలు వాళ్ళతోటి ఇతర దేశాలతోటి కుమ్ముక్కై భారత్ను అస్థిరపరచడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇలాంటి ఆకృత్యాలు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ఆకృత్యాలను ఆపకపోతే భారత్ సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆకృత్యాలను ఇప్పటితోటి ఆపి భారత్ని హక్కున చేర్చుకుంటుంది. భారత్ బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని, పేద దేశాలని కరోనా టైంలో ఆహార ధాన్యాలు, వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మనకు శవాలను పంపిస్తున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఈ విషయాలని అందరూ భారతీయులంతా ఏకమై, హిందువులంతా ఏకమై తీవ్ర ముక్తఖండంతో వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైంది. దీన్ని ప్రత్యేకంగా భారత్ని ప్రపంచ దేశాలు భారత్ నెంబర్ 1 పొజిషన్కి రాబోతుంది. ఈ కుట్రలో భాగంగానే ఇలాంటి కమ్యూనిస్టు కాంగ్రెస్లు ఒక్కరు కూడా ఇలాంటి సంఘటన ఖండించలేకపోతున్నారు. రాజకీయ నాయకులు ఫస్ట్ చేయాల్సిన పని కనీసం ఖండించకపోవడం. హిందువులంటే కనీసం హిందువులు అనే భావన కూడా లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంతవరకు ఇలాంటి ప్రదర్శన ఇంతవరకు భారతదేశంలో ఎక్కడైనా చేసింది అంటే హిందూ సంఘాలు తప్ప ఎవ్వరు కూడా చేయలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా చేయట్లేరు. కాబట్టి హిందువులంతా ఏకమై అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పి, అలాంటి నాయకులను బుద్ధి చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో హిందువులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంఘటనకి భారతీయులు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ తీవ్రంగా బంగ్లాదేశ్ల మీద జరుగుతున్న దాన్ని ఖండిస్తున్నాం.